Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahma Lashmi. I am telling subject. My subject is computer science. Today, Today third BSc students telling about web technology. Web technology in the web technology and third unit in the third unit ha- in the third unit object in JavaScript is the another concept. What is the object in JavaScript? JavaScript object. What is the object in JavaScript? What is the JavaScript object? A JavaScript about is an entity. A JavaScript object is an entity having state and behavior properties and methods. JavaScript is an object-based language. Everything is an object in JavaScript. For example, a person, a pen, and a book, etc. What is the object? Object is an entity. Object అనేది ఒక entity. Having state and behavior. Which type of behavior? Properties and methods. Object is an entity and entity is having state. Meaning of the behavior is the properties and methods. Object అంటే ఏంటి? ఒక ఎంటిటీ. ఆ ఎంటిటీలో ఆ ఎంటిటీకి ఏముంటుంది? సమ్ ప్రాపర్టీస్ ఉంటుంది. ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్. దీన్నే బిహేవియర్ అంటాం. ప్రాపర్టీస్, ఆ ఎంటిటీకి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి. దీన్ని బిహేవియర్ అంటాం. జావాస్క్రిప్ట్ ఈజ్ an object based language. an object based language. జావాస్క్రిప్ట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే లాంగ్వేజ్. ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుంటుంది. జావా అనేది ఏంటి? ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని అది లాంగ్వేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. ప్రతి ఆబ్జెక్టు జావాస్క్రిప్ట్లో ప్రతిదీ జావాస్క్రిప్ట్లో ఒక ఆబ్జెక్ట్గా డిజైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్న ఒక పెన్ తీసుకున్న బుక్ తీసుకున్న అది జావాలో ఒక ఆబ్జెక్ట్ కింద మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. మనం జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. దేర్ ఆర్ 3 ways టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని తీసుకుని మనం జావాస్క్రిప్ట్లో 3 waysలో క్రియేట్ చేయొచ్చు. బై ఆబ్జెక్ట్ని లిటరల్గా తీసుకోవచ్చు. బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ యూజింగ్ న్యూ కీవర్డ్. ఈ ఆబ్జెక్ట్ని మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని దాని ఒక కీవర్డ్ కింద మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఒక ఆబ్జెక్ట్ని మనం కన్స్ట్రక్టర్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్టర్గా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. 3 waysలో మనం డిజైన్ చేయొచ్చు. బై ఆబ్జెక్ట్ లిటరలీ, బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ యూజింగ్ న్యూ కీవర్డ్, బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఈ 3 waysలో మనం ఆబ్జెక్ట్ని జావాస్క్రిప్ట్లో ఇలా డిఫైన్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని జావాస్క్రిప్ట్లో ఒక ఆబ్జెక్ట్ని 3 waysలో మనం క్రియేట్ చేయొచ్చు. ఏంటి? ఆబ్జెక్ట్ని లిటరల్గా డిఫైన్ చేయొచ్చు అండ్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ అంటే డైరెక్ట్గా మనం ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. అలా ఆబ్జెక్ట్ బదులు కీవర్డ్ కింద మనం ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా కీవర్డ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ని అనేది కూడా ఒక కన్స్ట్రక్టర్గా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. బై ఆబ్జెక్ట్ లిటరల్గా జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని లిటరల్గా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అన్నది మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ది సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూజింగ్ ఆబ్జెక్ట్ లిటరల్లీ ఈజ్ గివెన్ బిలో ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ని లిటరల్గా
క్రియేట్ చేస్తామంటున్నాం. అది ఎలాగంటే సింటాక్స్ ఇక్కడ ఉంచండి. ఒక ఆబ్జెక్ట్కి ఏముంటాయి, ఒక ఆబ్జెక్ట్ తీసుకుని దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ వాల్యూస్, ప్రాపర్టీ టు వాల్యూస్, ప్రాపర్టీ అండ్ వాల్యూస్, అలా n ప్రాపర్టీస్ వరకు ఉంటాయి. ఆ n ప్రాపర్టీస్లో ఉన్న వాల్యూస్ని మనం ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట. దాని యొక్క సింటాక్స్ ఎలాగా ఆబ్జెక్ట్ని లిటరల్గా తీసుకుంటున్నాం, డిఫైన్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ని లిటరల్గా డిఫైన్ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్ని ప్రాపర్టీస్ తీసుకుని ఆ ప్రాపర్టీస్ యొక్క వాల్యూని మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఓకేనా. యాజ్ యూ క్యాన్ సీ ప్రాపర్టీ అండ్ వాల్యూ ఈజ్ సెపరేట్ బై కాలమ్. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని తీసుకున్నామో ఆ ప్రాపర్టీస్ యొక్క వాల్యూని మనం కాలమ్ ద్వారా సెపరేట్ చేస్తూ ఉండాలి, ఒక కాలమ్ ద్వారా సెపరేట్ చేస్తూ ఉండాలి. యాజ్ యూ క్యాన్ సీ ప్రాపర్టీ అండ్ వాల్యూ ఈజ్ సెపరేట్ బై కాలమ్. స్క్రిప్ట్ అంటే ఇక్కడ మనం జావా లాంగ్వేజ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ని ప్రాపర్టీగా తీసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని స్క్రిప్ట్లో డిఫైన్ చేస్తున్నాం అనమాట. అడ్రస్ సెక్షన్లో అడ్రస్ సెక్షన్లో టైటిల్ అది ఇస్తాము. స్క్రిప్ట్ సెక్షన్లో ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఒక ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇది కూడా ఎంప్లాయ్కి ఏముంటాయి, ఐడి నెంబరు, నేము అండ్ శాలరీ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఆ ఎంప్లాయ్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి, ప్రాపర్టీస్లో వాల్యూస్ మెథడ్స్ ఉంటాయి. ఆ ఎంప్లాయ్కి వాల్యూస్ ఏమున్నాయి, ఐడి ఉంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది. ఇక్కడ ఐడి చూడండి, ఎంప్లాయ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఐడి 102, నేమ్ శ్యామ్, శాలరీ 40,000. ఇలా మనం విత్ కర్ల్ బ్రాకెట్ అండ్ సెమీకాలన్ టర్మినేట్ విత్ సెమీకాలన్తో మనం టర్మినేట్ చేయాలి. విత్ సెమీకాల్, టర్మినేటెడ్ అండ్ కర్లర్ బ్రాకెట్స్తో మనం సెమీకాలన్తో మనం టర్మినేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డాక్యుమెంట్ రాద్దాం. డాక్యుమెంట్ రైట్ ఏం కావాలి మనకి, ఎంప్లాయ్ ఐడి సమ్ స్పేస్ విత్ సమ్ కొటేషన్ డబుల్ కొటేషన్స్ విత్ డబుల్ కొటేషన్ సమ్ స్పేస్ ప్లస్ ఎంప్లాయ్ డాట్ నేమ్ విత్ సమ్ స్పేస్ విత్ డబుల్ కొటేషన్ ప్లస్ ఎంప్లాయ్ శాలరీ. ఇలా డాక్యుమెంట్ మనం ఇక్కడ పైన వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అన్నీ డిఫైన్ చేసేసాం. ఐడిని, నేమ్ని, శాలరీ డిఫైన్ చేసాం. డాక్యుమెంట్ ఎలా పైన డిఫైన్ చేసాం చూడండి, అవన్నీ మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేము, ఎంప్లాయ్ శాలరీ అన్నది అన్నీ మనకి డిస్ప్లే అవ్వాలి. అది అప్పుడు మనం స్క్రిప్ట్ క్లోజ్ చేయాలి. ఇదంతా బాడీ సెక్షన్లో వస్తుంది. ఎక్కడ డిజైన్ చేస్తున్నాం ఈ ఆబ్జెక్ట్ని, మనం ఒక బాడీ సెక్షన్లో డిజైన్ చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ని లిటరల్గా క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ బాడీ సెక్షన్లో మనం ఒక ఆబ్జెక్ట్ని లిటరల్గా క్రియేట్ చేసే ప్రాసెస్ యొక్క సింటాక్స్ లైక్ దిస్. ఇది ఒక ఆబ్జెక్ట్ని ఇలా మనం డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్, బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్ బదులుగా మనం ఎలా అప్లై చేస్తాం అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ ఈజ్ గివెన్ బిలో. మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం అన్నది మనం సెకండ్ ప్రాసెస్ ఏంటి, ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఎలా, ఇక్కడ మనం ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ బదులుగా కీవర్డ్ని తీసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్నే కీవర్డ్గా తీసుకుంటాం. ఆబ్జెక్ట్గా తీసుకోవాల్సిందిగా మనం ఆ ఆబ్జెక్ట్ని కీవర్డ్గా కూడా మనం జావా స్క్రిప్ట్లో డిఫైన్ చేయొచ్చు అనమాట. ది సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ బై ఆబ్జెక్ట్స్ డైరెక్ట్లీ ఈజ్ గివెన్ బిలో సింటాక్స్. చూడండి, ఇక్కడ వేరియబుల్గా తీసుకుని ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుంటున్నాం. ఆ ఆబ్జెక్ట్ నేమ్ తీసుకునేది ఏంటి, మనం కీవర్డ్గా తీసుకుంటున్నాం. న్యూ ఆబ్జెక్ట్గా ఇలా కూడా మనం ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయొచ్చు. ఎలాగా, వేరియబుల్లో ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఉంది. ఏదో నేమ్ తీసుకోండి. నేమ్ తీసుకునే ముందు దానికి కీవర్డ్ తీసుకోవాలి. ఏ కీవర్డ్ తీసుకోవాలి, న్యూ ఆబ్జెక్ట్ అనే ఒక కీవర్డ్ తీసుకుని మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు స్క్రిప్ట్లో ఎలా డిఫైన్ చేస్తున్నాం. ఇదంతా బాడీ సెక్షన్లో మనం ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తాం. జావా స్క్రిప్ట్లో హెడ్ సెక్షన్లో టైటిల్ డిఫైన్ చేస్తాం, టైటిల్ క్లోజ్ చేస్తాం, హెడ్ క్లోజ్ చేస్తాం. తర్వాత బాడీ ఓపెన్ చేసిన తర్వాత స్క్రిప్ట్ డిఫైన్ చేస్తాం అనమాట. ఇలా బాడీ ఓపెన్ చేసిన తర్వాత స్క్రిప్ట్ ఇలా ఓపెన్ చేసి మనం స్క్రిప్ట్లో
ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సెకండ్ మెథడ్ ఏంటి, ఆబ్జెక్ట్ని కీవర్డ్ కింద క్రియేట్ చేసుకుంటున్నాం మనం. వేరియబుల్ ఎంప్లాయ్, ఇక్కడ కూడా ఎంప్లాయ్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ ఆబ్జెక్ట్ కీవర్డ్గా తీసుకుంటున్నాను, ఆ ఆబ్జెక్ట్ని కీవర్డ్గా డిఫైన్ చేస్తున్నాను, న్యూ ఆబ్జెక్ట్. ఆ ఎంప్లాయ్లు ఏమంటున్నాయి, సేమ్ అబౌట్ ఓపెన్ 5 మెథడ్స్ పైన మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నాం, ఆబ్జెక్ట్ లెటర్లో ఎంప్లాయీ తీసుకున్నాం, ఎంప్లాయ్ యొక్క ఐడి, నేమ్, శాలరీ సేమ్ అదే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు మనం డాక్యుమెంట్ వైజ్లో సేమ్ అదే వేలో రాయాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఎంప్లాయ్ ఐడి సమ్ స్పేస్ విత్ డబుల్ కొటేషన్ అండ్ ప్లస్, ఇవన్నీ ప్లస్లు ఎందుకంటే ఐడి ప్లస్ ఐడితో పాటు ఎంబ్రాయిడ్ అవ్వాలి, నేమ్ ప్లస్ మళ్ళీ శాలరీ ఎంబ్రాయిడ్ అవ్వాలి. ఇలా మనం అందుకు ప్లస్ని ఇండికేట్ చేస్తున్నాం. ఆ ప్లస్ని మధ్యన సమ్ స్పేస్ ఇవ్వాలి, సమ్ స్పేస్ విత్ డబుల్ కొటేషన్స్తో మనం స్పేస్ ఇస్తే డాక్యుమెంట్ ఈ వేలో మనం రాసుకోవాలి. రాసిన తర్వాత స్క్రిప్ట్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అన్నీ ఇలా మనకి ఎంప్లాయీ ఐడి ప్లస్ ఎంప్లాయీ నేమ్ ప్లస్ ఎంప్లాయీ శాలరీ అనే ప్లేస్లోకి వచ్చి మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వే, బై యూజింగ్ an object constructor. By using an object constructor, here you need to create function with arguments. Each argument value can be assigned in the current object by using this keyword. Here need to create function. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ఒక ఫంక్షన్ కింద క్రియేట్ చేస్తున్నాం. థర్డ్ వేలో ఏంటి, బై యూజింగ్ an object constructor. ఇక్కడ ఆబ్జెక్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, మనం ఒక ఫంక్షన్ వేలో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా, విత్ ఆర్గ్యుమెంట్స్ ఈచ్ ఆర్గ్యుమెంట్ వాల్యూ క్యాన్ బి అసైన్డ్ ఇన్ ద కరెంట్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ దిస్ కీవర్డ్. మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తా ప్రతి ఆర్గ్యుమెంట్, ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ప్రతి వాల్యూని ఆర్గ్యుమెంట్ చేస్తూ మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తూ మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మన స్క్రిప్ట్లోనే డిఫైన్ చేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ వే మెథడ్లో కూడా ఆబ్జెక్ట్ని మనం స్క్రిప్ట్లోనే డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫంక్షన్ అనే ఫంక్షన్ కింద డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాను, ఫంక్షన్ కింద డిఫైన్ చేస్తున్నాను. ఎంప్లాయ్ అంటే కీవర్డ్, ఫంక్షన్గా డిఫైన్ చేసినప్పుడు కీవర్డ్ ఆల్సో డిఫైన్ చేయాలి, మనం కీవర్డ్ కూడా యూజ్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, ఫంక్షన్లో ఎంప్లాయ్ అనే ఫంక్షన్లో ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ ఎంప్లాయ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఐడి, నేము, శాలరీ. కర్ల్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫంక్షన్ కదా, ఫంక్షన్ మరి దేని మీద అప్లికబుల్ అవుద్ది, కర్ల్ బ్రాకెట్స్ మీద మనం అప్లికబుల్ చేయగలం. ఫంక్షన్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో వెంటనే మనం కర్ల్ బ్రాకెట్స్ మీద ఓపెన్ చేసి ఆ కర్ల్ బ్రాకెట్స్ మధ్యన మనం కంటెంట్ బాడీ సెక్షన్ అనమాట. ఈ బాడీ సెక్షన్ అంతా కంటెంట్ అంతా మనం అప్లై చేయాలి. ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం, ఎంప్లాయ్ తీసుకున్నాం. ఎంప్లాయ్ యొక్క ఐడి, నేమ్, శాలరీ ఈ మూడు తీసుకుని ఇది కంటెంట్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ ఈ కంటెంట్ మీద అప్లికబుల్ అవ్వాలి. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ని ఎలాగా ఫంక్షన్గా క్రియేట్ చేస్తున్నాం, ఆ ఫంక్షన్ కీవర్డ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయ్ అని ఇచ్చాం, అంటే కీవర్డ్ కూడా కీవర్డ్గా తీసుకుని మన ఆబ్జెక్ట్ని కీవర్డ్గా తీసుకుని ఇక్కడ ఏవైతే ఐడి, నేము, శాలరీ మెన్షన్ చేసామో వాటి యొక్క వాల్యూస్ని మనం ఈ ఎంప్లాయ్ యొక్క ఆబ్జెక్ట్లో మనం డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఎలా రాస్తాం, డాక్యుమెంట్ డాట్ రైట్ ఎంప్లాయ్ ఐడి ప్లస్ ఎంప్లాయ్ నేమ్ ప్లస్ ఎంప్లాయ్ శాలరీ. ఇలా మన డాక్యుమెంట్ రాసిన తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ చేస్తే మనకి డ్రైవ్లో డిస్ప్లే అయ్యేది ఈ ఎంప్లాయ్ ఐడి, నేము, శాలరీ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ మెథడ్స్. జావా స్క్రిప్ట్లో మెథడ్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్లో మెథడ్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ అసైన్, జావా స్క్రిప్ట్లో మెథడ్ని ఎలా చేయొచ్చు, జావా స్క్రిప్ట్ మెథడ్స్ ఆబ్జెక్ట్ని అసైన్ చేయాలి. జావా స్క్రిప్ట్ మెథడ్లో ఆబ్జెక్ట్ని మనం అసైన్ చేయాలి. ఆబ్జెక్ట్ని ఎలా అసైన్ చేయాలి, ఆబ్జెక్ట్ అసైన్ సమ్ మెథడ్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ మెథడ్లో సమ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి, ఫస్ట్ ఆబ్జెక్ట్ని అసైన్ చేయాలి.
మనం జావా స్క్రిప్ట్ రాస్తున్నాం. స్క్రిప్ట్ రాయాలంటే దేని మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్ మీద మనం డిఫైన్ చేయాలి వాల్యూస్ని, ప్రాపర్టీస్ని, అవన్నీ కలిపి కీవర్డ్స్, ఫంక్షన్స్ అన్నీ కలిపి మనం లాంగ్వేజ్ని క్రియేట్ చేయాలి. లాంగ్వేజ్ ఇవన్నీ కలిపి ఫంక్షన్స్, కీవర్డ్స్ ఇవన్నీ తీసుకోవాలంటే మనకు ఫస్ట్ తెలియవలసింది ఏంటి? ఆబ్జెక్ట్. ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్కి ఏమేమి అప్లికబుల్ అవుతాయి అన్నది మనం డిజైన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని అసైన్ చేయాలి. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ enumerable and own properties from a source object to a టార్గెట్ ఆబ్జెక్ట్. మనం ఈ మెథడ్లో ఆబ్జెక్ట్ అసైన్ చేసే మెథడ్లో ఎన్యూమరబుల్ అంటే మెన్షన్ చేయాలి. అవి ఏం చేసుకోవాలి? మనం తీసుకున్న ఆబ్జెక్టు దాని యొక్క ప్రాపర్టీస్ ఓన్గా ఉండాలి. తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క సోర్సు ఓన్గా ఉండాలి. అటువంటి ఆబ్జెక్ట్నే మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ తీసుకోండి. ఎంప్లాయ్ని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఎంప్లాయ్కి సోర్స్ ఏముంటాయి? ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, బ్రాంచ్ ఉంటుంది అండ్ గ్రేడ్ ఉంటుంది. ఇలా సోర్స్ ఉండాలి. అలా సోర్స్ ఉండే ఆబ్జెక్ట్నే మనం ఇక్కడ యూజ్ చేయగలం అనమాట, మెన్షన్ చేయగలం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. సెకండ్ ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ విత్ ద స్పెసిఫైడ్ ప్రోటోటైప్ ఆబ్జెక్ట్ అండ్ ప్రాపర్టీస్. ఈ మెథడ్లో మనం ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే సమ్ ప్రాపర్టీస్, దానికి ఉన్న ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ప్రోటోటైప్ కింద మనకు డిస్ప్లే అయ్యే విధంగా ఉండాలి. ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా ఉండాలి? మనం తీసుకున్న ఆబ్జెక్ట్ని న్యూ ఆబ్జెక్ట్గా కూడా తీసుకున్న ఆబ్జెక్టు న్యూ ఆబ్జెక్ట్గా ప్రోటోటైప్స్ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ని మెన్షన్ చేసే విధంగా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిఫైన్ ప్రాపర్టీ. ఆబ్జెక్టు ఆ ప్రాపర్టీని డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేయాలి? దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ సేమ్ బిహేవియర్లీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఈ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేసినప్పుడు దాని బిహేవియర్ ఏంటి? ప్రాపర్టీస్, వాల్యూస్ ఇవన్నీ అట్రిబ్యూట్స్ కింద మనం డిజైన్ చేయాలన్నమాట. దానికి ఉండే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ మన అట్రిబ్యూట్స్ కింద యూ కెన్ డిజైన్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫ్రీజ్. నెక్స్ట్ మెథడ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఫ్రీజ్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ బీయింగ్ రిమూవ్డ్. మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండ్ రిమూవ్ చేసే వరకు ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయ్యి వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యే విధంగా మనం కొన్ని మనకు కొన్ని వాల్యూస్ నీడ్ లేనప్పుడు కంట్రోల్ చేయాలి, దాన్ని ప్రివెంట్ చేయాలి, ఆపాలనుకునే ప్రాపర్టీస్ కూడా ఆ ఆబ్జెక్ట్కి ఆ క్యాపబిలిటీ ఉండే ఆబ్జెక్ట్ని అలా ఫ్రీజ్ చేసే విధంగా మనం డిజైన్ చేయాలి. అటువంటి ఆబ్జెక్ట్స్ని మనం తీసుకోగలగాలి. ఆబ్జెక్ట్ని ఫ్రీజ్ చేసే ప్రాసెస్ అంటే సమ్ వాల్యూస్ నీడ్ అయిన వాల్యూస్ తీసుకుని అన్నెసరీ వాల్యూస్ని మనం ప్రివెంట్ చేస్తాం. అంటే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ మనకు అన్నెసరీగా ఉన్న వాల్యూస్ని మనం ప్రివెంట్ చేసిన తీసుకున్న ప్రాపర్టీస్ తోటి అది ఎగ్జిస్ట్ అవ్వాలి. అటువంటి ఆబ్జెక్ట్ని మనం ఆబ్జెక్ట్ ఫ్రీజ్ అంటున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్స్ వెదర్ టూ వాల్యూస్ ఆర్ ది సేమ్ వాల్యూ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఈజ్ అంటే మనం 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం. ఒక్కో మెథడ్లో 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం. 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు 2 ఆబ్జెక్ట్ల యొక్క వాల్యూస్ ఒకేలాగా ఉండాలి. 2 ఆబ్జెక్ట్ల యొక్క వాల్యూస్ ఒకే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎంప్లాయీని తీసుకుని మనం నేము, శాలరీ ఐడి తీసుకున్నాం. ఐడి, నేము, శాలరీ తీసుకున్నాం. అలాగే 2 ఎంప్లాయీస్ తీసుకున్నాం. సెకండ్ ఎంప్లాయీ యొక్క కూడా అన్ని ఐడి, నేము, శాలరీ ఉండాలి. అలా కాకుండా అంటే ఇద్దరు ఎంప్లాయీ యొక్క నేము, ఐడి, శాలరీ 3 ఈక్వల్గా తీసుకున్నాం. ఒక ఎంప్లాయీకి ఐడి, నేము, శాలరీ తీసుకుని అనదర్ ఎంప్లాయీకి ఐడి, శాలరీ తీసుకుంటే ఈక్వల్ అయినట్టు కదా, నేమ్ కూడా ఉండాలి. అలా మనం 2 ఆబ్జెక్ట్స్లు తీసుకుంటే వాళ్ళ యొక్క వాల్యూస్ కూడా సేమ్గా ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఐసెక్స్టెన్సిబుల్. Object.isExtensible. This method is determines if an object is extensible. మన isExtensible అంటే object is extensible.
ఆబ్జెక్ట్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్. ఈ ఆబ్జెక్ట్ని ఎక్స్టెన్సిబుల్ చేయాలి అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ని ఎంతవరకైనా లెందీగా కూడా మనం ఎక్స్టెన్సిబుల్ చేసాక దాని ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని పొడిగించే విధంగా ఎంతవరకైనా తీసుకునే విధంగా మనం ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ని ఏం తీసుకున్నాం, ఎంప్లాయ్ తీసుకున్నాం, ఐడి, నేము, శాలరీ తీసుకున్నాం, మూడు ఎంటిటీసే తీసుకున్నాం. మనం ఇంకా అవసరమైతే 10 ఎంటిటీస్ వెళ్ళే వరకు ఉండాలి. ఇప్పుడు 5 ఎంటిటీస్ చెప్తున్నాను. ఐడి, నేము, శాలరీ, డిజిగ్నేషను అండ్ గ్రేడు, డిపార్ట్మెంటు, ఇలా ఒక ఎంప్లాయ్ మీద 6 ఎంటిటీ వరకు వచ్చాను. అలా మనం ఎన్ని ఎంటిటీస్ అయినా లెందీగా ఎక్స్టెండ్ చేసే విధంగా ఉండాలి ఆబ్జెక్టు. ఈ జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ ఈ టైప్లో ఉంటాయి. జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని ఎలా డిజైన్ చేస్తామన్నది దాని యొక్క మెథడ్స్: ఆబ్జెక్ట్ అసైన్, ఆబ్జెక్ట్ క్రియేట్, ఆబ్జెక్ట్ డిఫైన్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ ఫ్రీజ్, ఆబ్జెక్ట్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్. ఇవి మనం జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని ఈ విధంగా డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ జావా ఎక్స్ప్రెషన్స్. మనం జావా ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తాం? an expression is any valued set of literals, variables, operators and expressions that evaluates to a single value. The value may be a number, a string or logical value. Conceptually there are two types of expressions: those that assigns a value to a variable and simply have a value. For example, x is equal to 5. మనం ఇక్కడ జావాలో ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం అన్నది. అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎనీ వాల్యూడ్ సెట్ ఆఫ్ లెటరల్స్. మనం ఈ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్లో ఏదైనా వాల్యూడే అది సెట్ ఆఫ్ లిటరల్గా ఫామ్ అవుతుంది. అది సెట్ ఆఫ్ లిటరల్స్గా ఫామ్ అయ్యేది ఏంటి? ఏమేమి తీసుకుంటున్నాం? వేరియబుల్స్. జావాని ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం? వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. వేరియబుల్స్ని, ఆపరేటర్స్ని తీసుకుని మనం ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నాం. అవి దట్ ఇవాల్వ్స్ టు సింగిల్ వాల్యూ. అవి సింగిల్ వాల్యూలుగా ఉన్న, మల్టిపుల్ వాల్యూస్గా ఉన్నవి ఇవాల్యుయేటెడ్ అవుతాయి. ది వాల్యూ మే బి నెంబర్, స్ట్రింగ్ ఆర్ లాజికల్ వాల్యూ. ఆ వాల్యూస్ అనేది ఒక నెంబర్ వేలో కానీ, స్ట్రింగ్లో కానీ, లాజికల్ వాల్యూస్. నెంబర్, ఆ వాల్యూస్ అనేది మేబీ నెంబర్ అవ్వచ్చు. మనం తీసుకున్న వేరియబుల్స్, ఆపరేటర్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇవాల్వ్ చేసేటప్పుడు అవి సింగిల్ వాల్యూగానే అవ్వచ్చు, మేబీ నెంబర్ టైప్ ఆఫ్ అవ్వచ్చు, స్ట్రింగ్ టైప్ అవ్వచ్చు, ఆర్ లాజికల్ వాల్యూస్ కూడా మనం ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్లో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. మనం జావా స్క్రిప్ట్ని ఎక్స్ప్రెషన్ చేయడంలో 2 టైప్స్ ఉన్నాయి. కాన్సెప్టబుల్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. దోస్ దట్ అసైన్స్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. అవి ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం? దోస్ దట్ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్గా మనం ఆ వాల్యూస్ని అసైన్ చేస్తాం. వేరియబుల్ యొక్క వాల్యూగాను మనం అసైన్ చేస్తాం. అండ్ సింప్లీ హ్యావ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 5. మనం ఎలాగా వేరియబుల్స్ని ఎలా అసైన్ చేస్తున్నాం? వేరియబుల్ ప్లేస్ ఏంటి? x, దాని యొక్క వాల్యూ ఏంటి? 5. ఇలా మనం 2 టైప్స్లో మనం ఎక్స్ప్రెషన్ చేస్తాం. ఒక ప్లేసు, ఒక నేము, దాని యొక్క వాల్యూని జావా స్క్రిప్ట్లో మనం ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఇందుకు జావాని ఎక్స్ప్రెషన్ చేయాలంటే వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ సింగిల్ వాల్యూస్, మేబీ నెంబర్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఇలా మనం ఆపరేషన్స్తో మనం ఒక జావాని ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం. an expression is any valid set of letters, variables, operators and expressions that evaluates to a single value. The value may be number, a string or logical value. Concept: there are 2 types of our expression: those that assign a value to a variable and simply have value. For example, x is equal to 5. జావాని ఎక్స్ప్రెషన్ చేయడంలో టైప్స్ ఉన్నాయి. ఈ జావాని ఎక్స్ప్రెషన్ చేయడంలో సమ్ టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్: అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ evaluates to a number, string expressions evaluate to string or characters, థర్డ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ evaluate to true or false. మనం
జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్రెషన్స్ అనే ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. అవేంటి? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. జావా స్క్రిప్ట్లో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా చేయొచ్చు. అలాగే ఎవాల్యుయేటివ్ నెంబర్గా మనం ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్. స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవాల్యుయేటివ్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్లో అనేది మనం క్యారెక్టర్ వైజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్గా మనం ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. థర్డ్ది లాజికల్ ఎక్స్ప్రెషన్. ఇవాల్యుయేటివ్ ట్రూ ఆర్ ఫాల్స్. లాజికల్ ఎక్స్ప్రెషన్ అప్లై చేసేటప్పుడు ట్రూగా కానీ ఆర్ ఫాల్స్గా కానీ మనం లాజికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఇలా మన జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్రెషన్స్ అనేది 3 టైప్స్లో ఉంటాయి. జావా స్క్రిప్ట్ని ఎలా డిజైన్ చేస్తున్నాం? ఒక ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం. డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్లో అప్లై చేయగలం. ఈ ఆబ్జెక్ట్ అప్లై చేసిన తర్వాత సమ్ ఎక్స్ప్రెషన్స్ని మనం డిఫైన్ చేయగలం. జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్రెషన్స్ కూడా చేయగలం. ఇలా ఎక్స్ప్రెషన్స్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇలా ఎక్స్ప్రెషన్స్లో మనం ఈ ఎక్స్ప్రెషన్ చేసే ప్రాసెస్లో వన్ ఆఫ్ ద మెథడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇలా మనం జావా స్క్రిప్ట్ రాసేటప్పుడు వేరియబుల్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ ఇలా అప్లై చేసి మనం ఒక స్క్రిప్ట్ని, లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. One common task in software development is the passing of a string looking for a particular pattern. For instance, a script might take name data from user and have to search through it, checking that no digits have been entered. This type of problem can be solved by reading through the string one character at a time, looking for the target pattern. Efficiency and speed matter, and any code which perform these tasks need to be construct very carefully. ఇక్కడ మనం ఒక కామన్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ప్రాసెసింగ్ ఏ స్ట్రింగ్ లుకింగ్ ఫర్ పర్టికులర్ ప్యాటర్న్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే మనకి ఒక స్ట్రింగ్ వేలో పర్టికులర్ ప్యాటర్న్లో మనకి యూజ్ చేసుకునే విధంగా సాఫ్ట్వేరు డెవలప్ అయి ఉంటుంది. ఏ టాస్క్ అయినా అప్లై చేసినప్పుడు, ఏ అప్లికేషన్ అయినా అప్లై చేసినప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఒక స్ట్రింగ్ వేలో మనం చూడటానికి ఒక స్ట్రింగ్ వేలో డిజైన్ చేసి సాఫ్ట్వేర్ డిజైన్ అయ్యి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ script might take name data from user and have to search through it, the checking that no digits have been entered. For example గా చూడండి, మనం ఒక స్క్రిప్ట్కి బదులు ఒక నేము, దాని యొక్క డేటా, యూజర్ యొక్క నేము, యూజర్ యొక్క డేటా ఉంది. యూజర్ యొక్క డేటా, ఆ డేటాలో నేము, ఆ నేముతో సెట్ చేయడం. ఒక యూజర్ నేమ్ని, ఆ యూజర్లో డేటా ఉంది, ఒక యూజర్కి సంబంధించిన డేటా ఉంది. ఆ డేటాను సెట్ చేయాలంటే ఏంటి? ఒక నేమ్తో సెట్ చేయగలం. అలాగే చెకింగ్ కూడా చేయగలం. చెకింగ్ చేసేటప్పుడు మనకి ఏంటి? ఇక డిజిట్స్ వైజ్లో మనం ఎంటర్ చేయం. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ బై రీడింగ్ త్రూ ద స్ట్రింగ్ వన్ క్యారెక్టర్. ఇలా డిజిట్స్ వైజ్లో మనం ఎంటర్ చేయకుండా ఈ టైప్ ఆఫ్ ఒక యూజర్ యొక్క డేటా మనం సెర్చ్ చేయాలన్నా, ఎంటర్ చేయాలన్నా ఒక ప్యాటర్న్ వేలో, ఒక స్ట్రింగ్ వేలోనే డెవలప్ అయి ఉంటుంది సాఫ్ట్వేర్. దాని మీద మనం అది ఆ స్ట్రింగ్ వేలో డెవలప్ అయిందంటే ఒక టెక్స్ట్ అనమాట, ఒక టెక్స్ట్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఆ టెక్స్ట్ కంటెంట్ మీద మనం టెక్స్టే ఎంటర్ చేయగలం. ఇలా మనం టెక్స్ట్ ఎంటర్ చేసే విధంగా దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ బై రీడింగ్ త్రూ ద స్ట్రింగ్ వన్ క్యారెక్టర్ ఎట్ ఎ టైమ్ లుకింగ్ ఫర్ ద టార్గెట్ ప్యాటర్న్. అది ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసిన వెంటనే మనం చూడాలనుకున్న యూజర్ యొక్క డేటాని మనం వెంటనే విజిబుల్ అవుతుంది. అలా మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఉంచుకోవచ్చు. ఎఫిషియన్స్ అలా డెవలప్ చేయొచ్చు. అలాంటి సాఫ్ట్వేర్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. ఎఫిషియన్స్, స్పీడ్ మ్యాటర్, అండ్ ఎనీ కోడ్ విచ్ పెర్ఫార్మ్ దీస్ టాస్క్ నీడ్ టు బి కన్స్ట్రక్టెడ్ వెరీ కేర్ఫుల్. మనకి ఒక ప్యాటర్న్ వేలో అప్లికేషన్ ఫామ్ అవ్వాలి. దానికి ఎఫిషియన్సీ
దాని యొక్క ఎఫర్ట్స్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో, ఏ అప్లికేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తామో మనం వెంటనే డేటా ఎంటర్ చేసినప్పుడు అది స్పీడప్గా రన్ అవ్వాలి. మనం అది కోడ్ వేజ్లో ఎంటర్ చేసిన ఆ అప్లికేషను ఎఫిషియన్స్గా చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుని ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. అలా మూవ్ అయ్యే విధంగా మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకుని ఉండాలి. ఎఫిషియన్సీ స్పీడ్ మ్యాటర్ అండ్ ఎనీ కోడ్ విచ్ పెర్ఫార్మ్ దీస్ టాస్క్ నీడ్ టు బి కన్స్ట్రక్ట్ వెరీ కేర్ఫుల్. మనం తీసుకున్న టెక్స్ట్ యొక్క అప్లికేషన్లో టెక్స్ట్ యొక్క టెక్స్ట్నే కోడింగ్ కింద అప్లై చేసినప్పుడు అది వెంటనే పెర్ఫామ్ చేయాలి. వెరీ ఫాస్ట్గా అండ్ కేర్ఫుల్గా పెర్ఫామ్ చేసి మనకు అప్లికేషన్ విజిబుల్ అవ్వాలి. ది యూజువలీ అప్రోచ్ ఇన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజ్ టు క్రియేట్ ఏ ప్యాటర్న్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇలా మనం యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నాం, మనం టెక్స్ట్ వైజ్లో అప్లికేషన్ క్రియేట్ చేస్తే అందులో మనం డిజిట్స్ టెక్స్ట్ వైజ్లో ఎప్పుడైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక యూజర్ తీసుకుని వాళ్ళ యొక్క డేటాను మనం అప్రూవ్ అవ్వాలన్నా, ఎంటర్ చేయాలన్నా, చెకింగ్ చేయాలన్నా జస్ట్ ఒక టెక్స్ట్ని కోడింగ్ వేజ్లో మనం ఎంటర్ చేస్తే అది వెంటనే యాక్సెప్ట్ చేసి ఫాస్ట్గా మూవ్ అయ్యి మనకు అప్లికేషన్ విజిబుల్ అయ్యే విధంగా వెరీ కేర్ఫుల్గా ఇలా ఉండే విధంగా కన్స్ట్రక్షన్ చేసి మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుని స్క్రిప్ట్ అప్లై చేస్తే ఇలా చేయగలిగితే ఈ ప్యాటర్న్ వేలో మనం ఇలా అప్లై చేయగలిగితే దాన్ని ఏమంటున్నాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ది యూజువల్ అప్రోచ్ ఇన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజ్ టు క్రియేట్ ఏ ప్యాటర్న్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇలా మనం యూజ్ చేసుకుని ఈ టైప్ ఆఫ్లో కోడింగ్ వేజ్లో మనం దిస్ టైప్ ఆఫ్లో మనం ఈ మెథడ్ని ఇలా కోడింగ్తో టెక్స్ట్ని యూజ్ చేసుకుని మనం ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోగలిగితే ఈ ప్యాటర్న్ ఏమంటున్నాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. విచ్ డిస్క్రైబ్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ మే బీ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. జావా స్క్రిప్ట్ ఎలా వస్తే వే ఆఫ్ వర్కింగ్. మనం ఇందులో ఏం చేసాం, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ టెక్స్ట్ అనే క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. టెక్స్ట్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు. మనం అప్లికేషన్ టెక్స్ట్తో ఉంటే టెక్స్ట్తోనే మనం కోడింగ్ని అప్లై చేయాలన్నమాట. ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ మే బీ ప్రజెంట్ ఇన్ స్ట్రింగ్. అది స్ట్రింగ్ వేలో కూడా ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, ఇక్కడ చెప్పుకున్నది ఏంటి, ఒక స్ట్రింగ్ వేలోనే మనం అప్లై చేసాం. జావా స్క్రిప్ట్ ఎలా వస్తుంది, దిస్ వే ఆఫ్ వర్కింగ్. జావా స్క్రిప్ట్ అనేది ఎలా చేస్తుంది. ఇంకో చూడండి, వేరియబుల్ ప్యాటర్న్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దాని యొక్క టార్గెట్ వేర్ స్ట్రింగ్. దాని యొక్క స్ట్రింగ్ ఏం రాశాను, కెన్ యూ ఫైండ్ ద టార్గెట్. నువ్వు ఆ టార్గెట్ని చేయగలవా అనేది ఒక స్ట్రింగ్ వేలో తీసుకున్నాను. స్ట్రింగ్ మ్యాచ్ అవ్వాలి. ఏది, ప్యాటర్న్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఇది దీని యొక్క సింటాక్స్ అనమాట. స్క్రిప్ట్ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం తీసుకుంటాం. ఆ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి, వేరియబుల్ ప్యాటర్న్, వేరియబుల్ స్ట్రింగ్ డాట్ మ్యాచ్. ఇలా ఈ స్ట్రింగ్ని తీసుకున్న స్ట్రింగ్ని అండ్ ప్యాటర్న్ని రెండు మ్యాచ్ చేయాలి. రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, స్ట్రింగ్ అనేది, ప్యాటర్న్ అనేది, రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ రెండు మనం యాడ్ చేయాలి. స్ట్రింగ్ డాట్ మ్యాచ్ ప్యాటర్న్ వేలో మనం మ్యాచ్ చేయాలి. ఇది స్ట్రింగు ప్యాటర్న్ రెండు కలిపి మనం మ్యాచ్ చేయాలి. ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద మనం జావా స్క్రిప్ట్లో డిజైన్ చేయగలిగితే ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుని మనం ఒక టెక్స్ట్ వేలో తీసుకున్నాం కాబట్టి టెక్స్ట్ వేలోనే వెళ్ళాలి. ఆ టెక్స్ట్ని ముందు టెక్స్ట్ కింద ఒక అప్లికేషన్ టెక్స్ట్ వేలో క్రియేట్ చేసాం. మొత్తం టెక్స్ట్ అప్లై చేయకుండా కోడింగ్ వేజ్లో అప్లై చేసినప్పుడు అది వెంటనే తీసుకోవాలి. వెంటనే అది యాక్సెప్ట్ చేసి వర్క్ ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. అలా ఉండే విధంగా మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుని ఉండి ఇలా ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్తో మనం ఎక్స్ప్రెషన్ చేస్తే దీన్ని ఏమంటున్నాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ ఏంటి, మ్యాచింగ్ స్ట్రింగ్. ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆబ్జెక్ట్ ఏజ్ ఎ నెంబర్ ఆఫ్ టాప్ లెవెల్ మెథడ్స్ అండ్ టు టెస్ట్ whether a regular expression matches specified string in JavaScript. You can use regular expression test. మ్యాచింగ్ స్ట్రింగ్. ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆబ్జెక్ట్ యాజ్ నెంబర్ ఆఫ్ టాప్ లెవెల్ మెథడ్స్ ఉంటాయి. మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఆబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్గా తీసుకోవచ్చు. అవి ఆ ఆబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ తీసుకున్నప్పుడు వాటి యొక్క మెథడ్స్ కూడా టాప్ లెవెల్లో ఉంటాయి. అండ్ మనం టెస్ట్ చేయాలన్నా
టెస్ట్ చేయాలన్నా, ఆ ఆబ్జెక్ట్ యొక్క లెవెల్స్ని టెస్ట్ చేయాలన్నా మనం వెంటనే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని అప్లై చేయొచ్చు. ఇలా టాప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ టాప్ లెవెల్లో ఉన్నప్పుడు, అంటే ఎక్కువ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఎక్స్ప్రెషన్ అటువంటి ఆబ్జెక్ట్స్ మీద ఏం చేస్తాం, ఎక్స్ప్రెషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. మ్యాచెస్ స్పెసిఫిక్ స్ట్రింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ యూ కెన్ యూజ్. అలా మ్యాచ్ చేసే విధంగా సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం మ్యాచ్ అయ్యే విధంగా తీసుకుని మనం అప్లై చేయొచ్చు. అప్పుడు ఆ రెండు మ్యాచ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ లెవెల్స్, లెవెల్ అన్న వాల్యూ ఉన్నాయి, వాటి యొక్క లెవెల్స్ టాప్ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు వెంటనే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఒకసారి ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ తీసుకుని మనం వాటి మీద యాడింగ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టెస్ట్ అని ఒక ఆబ్జెక్టు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూషన్ అని రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఈ రెండు కలిపి మ్యాచ్ చేస్తాం అనమాట. దీన్నే మ్యాచ్గా తీసుకుని రెండు ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ వైజ్లో తీసుకుని, అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒకేసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు వెంటనే నువ్వు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని తీసుకోవాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఏం చేస్తున్నావు, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్ట్రింగ్ వేలో క్రియేట్ చేసి ఆ స్ట్రింగ్ని ఏం చేస్తున్నావు, మ్యాచింగ్ చేస్తున్నావు. తీసుకున్న ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ వేలో క్రియేట్ చేసి ఆ రెండు స్ట్రింగ్ ఆబ్జెక్టులు మనం మ్యాచింగ్ చేస్తాం అనమాట. ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్లో మాత్రమే చేయగలము. నెక్స్ట్ మెథడ్స్. ఆ మెథడ్స్ ఎలా ఉంటాయి, బూలియన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అప్లై చేసావు. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుని అప్లై చేసినప్పుడు ఏమి ఉంటాయి, బూలియన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. బూలియన్ అంటే ఏంటి, అయితే ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. మ్యాచ్ చేస్తావు. మ్యాచ్ చేసినా అది కూడా ట్రూ అవ్వచ్చు, ఒకటేమో కరెక్ట్ అవ్వచ్చు, ఒకటి రాంగ్ అవ్వచ్చు. అది కూడా మ్యాచ్ చేసినా, బూలియన్ ఎక్స్ప్రెషన్ అప్లై చేసినా, ఈ రెండు ఎక్కడ చేస్తున్నాం, ఓన్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మెథడ్లో మాత్రమే చేయగలం. ఎందుకు చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ టాప్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు వెంటనే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఒకే స్క్రిప్ట్లో అప్లై చేయాలంటే ఏం మెథడ్ కావాలి, వెంటనే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మెథడ్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫ్లాగ్స్. When creating a new regular expression object, you can also specify additional flags to control how the pattern will be used when matching against the string. In particular, they can be a combination of following flags. The flags are either append after the regular expressions in the literally notation. When creating a new regular expression object, you can also specify additional flags to control how the pattern. మనం ఎప్పుడైతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనం ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, టూ ఆబ్జెక్ట్స్ని ఎడిషనల్గా ఇంకా ఆ ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ని ఎడిషనల్గా మనం ఎక్స్పాండ్ చేయాలంటే అది ఎంతవరకు లిమిట్, అది కంట్రోల్, ఆ ప్యాటర్న్ అనేది కంట్రోల్ వేలో వెళ్ళాలి. మనం ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు మనం 6 ఎలిమెంట్స్ వరకు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. అక్కడితో స్టాప్ అవ్వాలి. స్టాప్ అవ్వకుండా అలా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. అలా ఎక్స్పాండ్ అవ్వకుండా ఒక కంట్రోలింగ్ అని ఉన్నది. ఆ కంట్రోల్ ఉండే ప్రాసెస్ని ఏమన్నా అంటే ఫ్లాగ్స్ అంటున్నాం. ఒక కంట్రోలింగ్ అనే ప్రాసెస్ ఉండాలి. ఆ కంట్రోలింగ్ ఉండే ప్రాసెస్ని ఏమన్నా ఫ్లాగ్స్ అనే ఒక ఫ్లాగ్స్ అని అంటున్నాం. ఈ ఫ్లాగ్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఆ కంట్రోలింగ్ అనేది దాన్ని కంట్రోల్ చేయాలి. మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు కొంతవరకే నీడ్ అవసరం, మన వాల్యూస్ కొంతవరకే నీడ్, అక్కడి నుంచి స్టాప్ అయిపోవాలి, అది ప్రివెంట్ అయిపోవాలంటే కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ అవ్వాలంటే ఆ కంట్రోల్ అయ్యే ప్రాసెస్ని ఏమంటున్నాం, ఫ్లాగ్స్ అంటున్నాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫ్లాగ్స్ అంటున్నాం. ఆ ఫ్లాగ్స్ అనేది ఎలా, ఆ కంట్రోలింగ్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది ఇందులో డిస్కస్ చేసుకోవచ్చు. విల్ బి యూజ్డ్ వెన్ మ్యాచింగ్ అగైనెస్ట్ ద స్ట్రింగ్స్. ఓకే, ది పర్టికులర్ దే కెన్ బి కాంబినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ ఫ్లాగ్స్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాం, మ్యాచింగ్ చేస్తున్నాం, ఆ స్ట్రింగ్కి మ్యాచింగ్ చేస్తున్నాం ఎగెనెస్ట్గా, అప్పుడు ఎగెనెస్ట్గా మ్యాచింగ్ అవుతూ ఉంటుంది. ఇన్ పర్టికులర్ దే కెన్ బి కాంబినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ ఫ్లాగ్స్. ది ఫ్లాగ్స్ ఐదర్ అపెండ్ ఆఫ్టర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద లిటరల్లీ నోటేషన్స్. మనం ఇక్కడ రెండు ఆబ్జెక్ట్లను తీసుకుని వాటిని మ్యాచ్ చేస్తున్నాం. మ్యాచ్ చేసేటప్పుడు అది స్ట్రింగ్ వేలో మ్యాచ్ అవుతూ వెళ్తుంది, ఒక కాంబినేషన్ వేలో మ్యాచ్ అవుతూ వెళ్తుంది. అప్పుడు మనం వెంటనే ఫ్లాగ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ని అప్లై చేసిన దాన్ని ఫాలో అవుతా మ్యాచెస్ మనకి ఎంతవరకు నీడో, ఆ ప్రాపర్టీస్ ఎంతవరకు నీడో అంతవరకు మనకి అలా ఫామ్ అవుతూ ఉంటుంది. అలా ఎంతవరకు నీడో అంతవరకు అయ్యి లిటరల్గా నోటేషన్ ఒక నోటేషన్ ఫామ్ అవుతుంది. అదేంటి,
ఐ అనేది పెర్ఫార్మ్ సెర్చ్ విచ్ ఇగ్నోర్ ద కేస్ ఆఫ్ ది ప్యాటర్న్ అండ్ ద ఇన్పుట్ స్ట్రింగ్. ఒక లిటరల్గా ఒక నోటేషన్ ఉంటుంది. ఆ లిటరల్ నోటేషన్ ఏంటి? ఐ అనేది ఒక ఫామ్ వస్తుంది. ఐ ఏం చేస్తుంది? పెర్ఫార్మ్ సెర్చ్ విచ్ ఇగ్నోర్ ద కేస్ ఆఫ్ ది ప్యాటర్న్ అండ్ ది ఇన్పుట్ స్ట్రింగ్. మనం ఇచ్చిన ఇన్పుట్ ఏ ఇన్పుట్ అయితే కావాలనుకుంటున్నామో ఎంతవరకు ఒక ప్యాటర్న్ వేలో వెళ్తూ ఉంటుంది. అలా అది అందులో ఇచ్చిన వాల్యూస్ని మనకి ఏవైతే నీడ్ అవుతుందో అవి ఉంచి మనకు అన్నెసరీ ఉన్న వాల్యూస్ని ఒక ప్యాటర్న్ వేలో ఇగ్నోర్ చేస్తూ వెళ్తుంది. ఎం అలౌస్ ద సెర్చింగ్ ఆఫ్ డేటా విచ్ స్పామ్స్ సెవరల్ ఇన్పుట్ లైన్స్. ఇది ఎం అనే ఒక లిటరల్ నోటేషన్. ఏంటంటే ఎం ఏం చేస్తుంది? సెవరల్ మనం ఎన్నైతే ఇన్పుట్ లైన్స్ చేస్తున్నామో వాటిని అన్నిటినీ సెట్ చేస్తా వెళ్తూ ఉంటుంది. జీ రాదర్ దెన్ స్టాపింగ్ వెన్ ది మ్యాచ్ ఈజ్ సక్సెస్ఫుల్ దిస్ ప్రాసెస్ గ్లోబల్ మ్యాచింగ్ యాక్సెస్ ఆల్ ఆఫ్ ది ఇన్పుట్. జీ అనే ఒక నోటేషన్ ఏమవుతుందంటే రాదర్ దెన్ స్టాపింగ్ వెన్ ద మ్యాచ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఎప్పుడైతే మనకి ఎంతవరకు నీడ్ అయిందో ఎంతవరకు మ్యాచ్ అయిందో అంతవరకే వాల్యూస్ తీసుకుని అక్కడతో ఆగిపోవాలనుకున్నప్పుడు వెంటనే ఈ జీ అనే ఒక నోటేషను ఫామ్ అవుతుంది. అక్కడ జీ అనే క్యారెక్టర్ ఫామ్ అయ్యి వెంటనే అక్కడ స్టాప్ చేసేస్తుంది. ఇలా స్టాప్ చేసి అంటే ఇప్పుడు వరకు విజిబుల్ అయినవేంటి? మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్న వాల్యూస్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. 2 ఆబ్జెక్టులు తీసుకున్నాం. 2 ఆబ్జెక్టుల యొక్క వాల్యూస్ మ్యాచ్ అయ్యే విధంగా ఉంచి మ్యాచ్ అవ్వలేనివన్నీ ఇగ్నోర్ చేస్తా ఏమేమి మ్యాచ్ అవుతున్నాయి, ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అని చెక్ చేస్తా ఎక్కడి వరకు అయితే అవసరమో అక్కడి వరకు ఇమీడియట్గా స్టాప్ అయ్యే విధంగా మనకి ఇన్పుట్ వాల్యూస్ మనకి ఏవైతే ఇన్పుట్స్ కావాలో అంతవరకు మ్యాచ్ అయ్యే విధంగా రన్ అవుతూ ఉండే ప్రాసెస్నే ఇదంతా ఏమంటున్నాం? ఫ్లాగ్స్. ఇవంతా ఏమంటున్నాం? ఫ్లాగ్స్ అంటున్నాయి. ఈ ఫ్లాగ్స్ అనేది 3 నోటేషన్ లిటరల్ నోటేషన్ అవుతాయి. ఏంటి? IMG. ఈ ప్రాసెస్నే మనం ఫ్లాగ్ అంటాం. ఈ ఫ్లాగ్ అనే ప్రాసెస్ ఎక్కడ రన్ అవుతుంది? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనం అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. Exception handling. Runtime errors handling is important.